మన తెలంగాణ రాష్ట్రంలో వరి, గోధుమ వంటి పంటల కోత సమయం ఇది. యంత్రాల ద్వారా పంటను కోయడం వల్ల భూమికి సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తులో కొయ్యకాళ్లు మిగిలిపోతున్నాయి. దీనివల్ల ఎకరానికి సుమారు 2 టన్నుల వ్యర్థం వస్తోంది. చాలామంది రైతులు ఈ వ్యర్థాలను తగులబెడుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల వాతావరణం కలుషితం కావడమే కాకుండా భూమిలోని సారం నశిస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా తిరిగి భూమిలో కలియదున్నడం వల్ల కలిగే లాభాలను, పాటించాల్సిన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 1 టన్ను వ్యర్థానికి దాదాపు 60 కిలోల కార్బన్ మోనాక్సైడ్, 1600 కిలోల కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతూ ఉన్నాయి. ఇది వాతావరణాన్ని వేడెక్కించడమే కాకుండా నేలలోని తేమను, సూక్ష్మ జీవులను హరించి వేస్తుంది. వాస్తవానికి పంట ఎదగడానికి నేల నుండి గ్రహించిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఈ వ్యర్థాలలోనే ఉంటాయి. వీటిని తగలబెడితే ఆ పోషకాలన్నీ ఆవిరైపోతాయి. అలా కాకుండా రోటరీ మల్చర్ను ఉపయోగించి పంట వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలియదున్నడం వల్ల ఆ పోషకాలు తిరిగి నేలకు అందుతాయి. ఇది నేల సారవంతాన్ని పెంచి సేంద్రియ కర్బన శాతాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియలో నేలలోని వ్యర్థాలు త్వరగా కుళ్ళడానికి ఎకరానికి 1.5 నుండి 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి 10 నుంచి 15 రోజుల పాటు సమయం ఇవ్వాలి. ఆ తర్వాత దమ్ము చేసేటప్పుడు మురుగునీటిని బయటకు తీసి కొత్త నీటిని పెట్టుకోవడం వల్ల మరుసటి పంట ఎర్రబడకుండా ఏపుగా పెరుగుతుంది. ఇలా చేయడం ద్వారా భూమి భౌతిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా పంట దిగుబడిలో 5 నుండి 10% వరకు పెరుగుదల కనిపిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని పొలాస పరిశోధనా స్థాన శాస్త్రవేత్త డాక్టర్ పి రవి వివరిస్తూ ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది రైతులు మన దగ్గర ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ పంట కోత అనేది యంత్రాల ద్వారా చేయడం జరుగుతుంది. ఈ పంట కోత అనేది హార్వెస్టర్లు ఉపయోగించి చేయడం ద్వారా మనకు భూమి నుంచి దాదాపుగా ఒక 30 సెంటీమీటర్ల ఎత్తులో భూమిని నుంచి కోయడం జరుగుతుంది. తద్వారా మనము ఈ వరి గడ్డి అనేది కొయ్యకాల రూపంలోనే 50% వరకు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి మనకు వరిగడ్డి అనేది దాదాపుగా ఒక 2 టన్నుల వరిగడ్డి అనేది మనకు రావడం జరుగుతుంది. అది కొయ్యకాల రూపంలో కానీ అది గడ్డి రూపంలో కానీ మనకు 1 ఎకరానికి 2 టన్నుల వరకు మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము వరి గడ్డి కానీ వరి కొయ్యకాళ్ళు కానీ భూమిలో కలవదిన్నకుండా అది తగలబెట్టడం వల్ల మనము దాదాపుగా చాలా వరకు మన వాతావరణంలో పెను మార్పులు చేసుకోవడం, వాతావరణ కాలుష్యం జరగడం జరుగుతుంది. ఈ విధంగా మనం చాలా వరకు రైతులు ఏం చేయడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా మనం 1 టన్ను వరిగడ్డి కనుక తగలబెట్టినట్లయితే 60 కిలోల కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా 1600 కిలోల కార్బన్ డయాక్సైడ్ అనేది గాలిలోకి విడుదలవుతుంది. దాంతోపాటుగా బూడిద, సూక్ష్మ ధూళి కణాలు అదేవిధంగా చాలా వరకు గాలిలోకి చేరి గాలిలో ఉన్న వాతావరణ కాలుష్యం జరిగి మన వాతావరణంలో పెను మార్పులు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయడం వల్ల నేలలో ఉన్న సారవంతం కానీ అదేవిధంగా నేలలో ఉన్న సూక్ష్మజీవులు కానీ నేలలో ఉన్న తేమ కానీ ఆవిరైపోయి పంటలో దిగుబడి నశించడం, అదేవిధంగా నేల సారవంతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వాతావరణంలో పెను మార్పులు చేసుకోవడం, అదేవిధంగా నేలలో సారవంతాన్ని తగ్గించుకోవడం, ఈ విధంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా పంట వ్యర్థాలు ఏవైతే వరి కానీ వివిధ పంటల రూపంలో ఉన్న వ్యర్థాలు కానీ అదేవిధంగా గోధుమలు కానీ ఏవైనా కూడా వ్యర్థాలని మనం తగలబెట్టకుండా అవి నేలలో కలిదునుకున్నట్లయితే మనము నేలలో సారవంతాన్ని పెంచుకోవడానికి అదేవిధంగా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఒక పంట ఎదగాలి అంటే దాదాపుగా మనకు 6 నుంచి 7 కిలోల నత్రజని, అదేవిధంగా 1.5 నుంచి 2 కిలోల భాస్వరం, అదేవిధంగా 18 నుంచి 19 కిలోల పొటాషియం, కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా ఇతరత్ర సెకండరీ అంటే ద్వితీయ పోషకాలను నేలలో నుంచి గ్రహించడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనం తగలబెడుతున్నామో ఇవన్నీ గాలిలోకి కలిసిపోయి ఆవిరైపోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని తగలబెట్టకుండా నేలకే అందించినట్లయితే మనము అవి కూడా తిరిగి నేలకు చేర్చుకొని భూమి యొక్క సారవంతాన్ని పెంచడం జరుగుతుంది. ఈ విధంగా మనం వివిధ
పంట వ్యర్థాలని కానీ వరిగడ్డిని కానీ మనం తగలబెట్టకుండా నేలకు చేర్చినట్లయితే నేల యొక్క సారవంతాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనం ఈ విధంగా వరిగడ్డి కానీ వివిధ పంటల వ్యర్థాలను కానీ మనం తగలబెట్టకుండా నేలలకు చేర్చినట్లయితే సేంద్రియ కర్బన శాతాన్ని నేలలో పెంచిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా నేలలో ఉన్న సూక్ష్మ జీవుల యొక్క సంఖ్యను వృద్ధి చెంది అదేవిధంగా నేల యొక్క సారవంతం పెరిగి నేల యొక్క భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నేల యొక్క గట్టి కాకుండా పగులు లేకుండా అదేవిధంగా నేల యొక్క మనం దున్నినట్లయితే నేల భౌతిక లక్షణాలు పెరిగి అది కోతకు గురి కాకుండా అదేవిధంగా నేల సారవంతం పెరిగి మన పంట యొక్క 5 నుంచి 10% దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వరిగడ్డి కానీ మిగతా ఇతరత్ర పంటలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పత్తి కానీ గోధుమ కానీ నువ్వు కానీ ఇవన్నీ జొన్న కానీ మక్క కానీ ఇవన్నీ కూడా మనం తగలబెట్టకుండా నేలకే మనము కలిపినట్లయితే అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. చాలా రైతులకి ఒక అపోహ ఉంది, వాటిని మనం డైరెక్ట్గా భూమిలో కల్పించడం వల్ల అవి తొందరగా కుల్లవు, తర్వాత అవి ఈ విధంగా కుల్లే మార్గాలు లేవు అని చాలామందికి అపోహ ఉంది. మనకు దాదాపుగా ఇప్పుడు కొత్త రకమైన యంత్రాలు కూడా రావడం జరిగింది, రోటరీ మల్చర్ అనేది రావడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే పంట వ్యర్థాలని చిన్న చిన్న ముక్కలు లేదా పౌడర్ రూపంలో మార్చి భూమిపై వేస్తుంది. కాబట్టి మనం ఈ రోటరీ మల్చర్ని ట్రాక్టర్కు కనుక అమర్చుకొని మనము రోటవెటర్ లాగానే ఉంటుంది, అమర్చుకొని కనుక మనము భూమిలో కనుక మనం పంట కోసిన అనంతరం మనము నడుపుకున్నట్లయితే అది ఆ వరి కొయ్యకాలని కానీ గడ్డిని కానీ ఇతరత్ర మొక్కజొన్న చొప్ప కానీ ఇతరత్ర ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో వాటిని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. అదేవిధంగా పౌడర్ రూపంలో చేసి నేలపై వేస్తుంది. తర్వాత మనము కల్టివేటర్తో కానీ రోటవేటర్తో కానీ మనం దున్నుకున్నట్లయితే అది భూమిలో కలిసిపోయి తొందరగా కుల్లడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే సమయంలో మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక ఎకరానికి 1.5 లేదా 2 బ్యాగులు కనుక వేసుకున్నట్లయితే ఈ కుల్లే ప్రక్రియ అనేది తొందరగా జరిగి మనము నెక్స్ట్ పంట వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏదైతే మనం నెక్స్ట్ పంట వరి పంట వేసుకుంటున్నామో ఈ కుల్లే ప్రక్రియకు కంపల్సరీ మనం 10 నుంచి 15 రోజులు టైం ఇచ్చినట్లయితే ఈ టైంలో మనము ఎక్కువ కుల్లడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మనము ఎప్పుడైతే వరి పంట వేసుకుంటున్నామో నెక్స్ట్ పంటకి దమ్ము చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ మనము ఈ 10 నుంచి 15 రోజుల సమయంలో కనుక దమ్ము చేసుకొని మధ్యలో ఈ మురుగునీరు తీసుకున్నట్లయితే తీసేసి కొత్త నీరు పెట్టుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పంట తొందరగా ఎర్రబడకుండా ఆ పంట పచ్చగా వచ్చి ఎక్కువ ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, అన్ని రకాల పోషకాలు నేలకు చేరి నేల యొక్క సారవంతం పెరిగి నేల యొక్క సేంద్రియ కర్బన శాతం పెరిగి ఈ నేల యొక్క అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా గాలిలో ఏదైతే భూమి వేరెక్కడానికి ప్రధాన కారణమైన గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో తగ్గించి నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచాలి అంటే ఈ మన పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో లేదా వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వరిగడ్డి కానీ ఇతరత్ర పంట వ్యర్థాలని మనం తగలబెట్టకుండా నేలకు చేర్చాల్సిన ఏదైతే ఉందో అదే ప్రధానమైన అంశంగా రైతులు గుర్తుపెట్టుకొని ఈ విధంగా అందరూ చేయాల్సిన అవసరం ఉంది.